తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ డొనాల్డ్ రాస్లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలనా అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10:28 గంటలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే తర్వాత ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నం 1-4 గంటలకు మార్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా 9 లేదా 18 మంది ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం 6 గ్యారంటీలపై చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఓ దివ్యాంగ యువతికి కూడా తొలి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆ యువతికి ఇంటికే ఆహ్వానం పంపినట్లు సమాచారం. నల్గొండ జిల్లా నాంపల్లికి చెందిన రజని దివ్యాంగురాలు. ఈమె పీజీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలిని ప్రైవేట్ సంస్థలు అవకాశం ఇవ్వలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీ భవన్ కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. చెల్లించిపోయిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కల నెరవేరనుంది. రేపు ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజనీకి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ తరపున ప్రతినిధి బృందం గవర్నర్తో భేటీ అయ్యింది. గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖతో పాటు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎన్నుకున్నట్లు ధృవీకరించే పత్రాలను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు ఈ బృందం అందజేసింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లాంఛనంగా గవర్నర్తో ఈ బృందం భేటీ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఆమెను కోరారు. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సింది గవర్నర్ కావడంతో ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మల్లూరు రవి తదితరులు నేరుగా కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, వ్యక్తిగతంగా డీకే శివకుమార్ గారిని, జార్జ్ గారిని కలిసి సిఎల్పి నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ధర్మిలా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్కు చెప్పడం, ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానానికి నివేదిక అందించామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారని శివకుమార్ తెలిపారు. అధిష్టానానికి అన్ని అంశాలను నివేదించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ఇక నుంచి అధిష్టానమే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అంశంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టాలన్నారు. వారికి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ స్టేడియంలో సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తలపెట్టినటువంటి ఎల్బీ స్టేడియంలో మనం ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 మంది ప్రేక్షకులు
హాజరయ్యేటటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మనం చూస్తున్నది ప్రధాన వేదిక. ఇక్కడే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఘనంగా జరిగేటటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక ఇదే ప్రధాన వేదిక. ఈ వేదిక నుంచే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2004లో అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున ఎల్బీ స్టేడియం వేదికగానే ప్రమాణ స్వీకారోత్సవం చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఈ భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్ల పట్ల ఆసక్తితో అనేక మంది కాంగ్రెస్ నాయకులు, అలాగే శ్రేయోభిలాషులు, అభిమానులు కావచ్చు, కొంతమంది ఎక్కువ కాంగ్రెస్ నాయకులే ఇక్కడ వచ్చారు. కొంతమంది పెద్ద నాయకులు, ఏఐసిసి పరిశీలకులు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తుండగా మిగతా నాయకులంతా వారి తోడ్పాటును అందించేందుకు వేదికకు తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ స్టేడియం మొత్తానికి కుర్చీలను వచ్చే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా కావచ్చు, వాళ్ళందరూ అభిమానులు, ప్రజలు, నాయకులకు అందరికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కుర్చీలను దాదాపు 1,00,000 మెజారిటీ అంటే 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో దానికి తగినట్లుగా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడ బారికేడ్ల నిర్మాణం కావచ్చు, అలాగే కుర్చీల ఏర్పాటు కావచ్చు, వారికి ఒకవేళ అనుకోకుండా వర్షం వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది కాకుండా ఒక భారీ షెడ్ కోసం అయితే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్తంభాలు, ఇనుప స్తంభాలన్నీ అటువంటి టెంట్లు ఏర్పాటు చేయడానికి, భారీ షెడ్డు ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏకంగా సోనియా గాంధీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సోనియమ్మగా పిలుచుకునే తెలంగాణ ఇచ్చిన తల్లిగా చెప్పుకుంటున్నటువంటి సోనియా గాంధీ హాజరు కానున్నారు. దాంతో ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. అలాగే సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సహా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే డీజీపీ రవి గుప్తా మొత్తం బందోబస్తు సమీక్షలు జరిపారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలతో సిఎస్ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నేతల నుంచి సూచనలు తీసుకున్నారు. అలాగే నేతలకు ప్రభుత్వ అధికారులు కూడా సూచనలు అందించారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి అధికారంలోకి రావడంతో ఇటు ప్రాధాన్యత అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా, అటు సామాజిక అంశాల పరంగా చూసుకున్నా, రాజకీయంగా చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది కీలకమైన దినంగా భావించడంతో మొత్తం మీద భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకువస్తుందన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్ ను రేవంత్ రెడ్డి ట్విట్టర్ చేశారు. కాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖర్గేలను రేవంత్ రెడ్డి కలిశారు. బీజేపీలో మరోసారి రాష్ట్ర అధ్యక్షుని మార్పు జరగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వరకే తను ఉంటానని అధిష్టానానికి చెప్పడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో కొత్తగా ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలనే అంశంపై పార్టీ అధిష్టానం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు సమాచారం. దీంతో పాటు శాసనసభాపక్ష నేతలను కూడా ఎంపిక చేయాల్సిన బాధ్యత పార్టీపై ఏర్పడిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర బీజేపీలో మరోసారి అధ్యక్షుడి మార్పు అనే అంశం చర్చ జరుగుతూ ఉంది, తెరపైకి వచ్చింది.
అధ్యక్షుడిగా ఉన్న అప్పటి వరకు శాసనసభ ఎన్నికలకు ముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ను తొలగించినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టడం జరిగింది అధిష్టానం, బీజేపీ అధిష్టానం. అయితే ఆ సమయంలో శాసనసభ ఎన్నికలు ముగిసే వరకే తాను అధ్యక్షుడిగా ఉంటాను, నాకు అధ్యక్ష పదవి వద్దు అనే విముఖత చూపించినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించక తప్పని పరిస్థితిలో ఈ కేంద్ర మంత్రి ఈ మాట్లాడినట్లు మనకు తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకే తాను అధ్యక్షుడిగా ఉంటాను, ఆ తర్వాత కొత్త వారిని కానీ ఎవరినైనా అధ్యక్షుడిగా పెడితే బాగుంటుందనే అభిప్రాయం ఆ సమయంలోనే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో మరొకసారి అధ్యక్షుడి మార్పు అంశం మరొకసారి తెర మీదకి వచ్చినట్లయింది. అదేవిధంగా అధ్యక్షుడిని ఎవరిని పెడతారు, ఎవరిని పెడితే బాగుంటుంది, ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు అధ్యక్షుని మార్పు ఏ స్థాయిలో ఎలా ఉంటే బాగుంటుందనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది పార్టీ వర్గాల్లో. ఇక్కడ శాసనసభ పక్ష నేత, ఉపనేత, అలాగే ఒక విప్ పదవులు కూడా బీజేపీకి రానున్నాయి. అలాగే అసెంబ్లీలో ఒక ప్రత్యేక కార్యాలయం కూడా ఈసారి కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా శాసనసభ పక్షానికి చాలా కీలకమైన ప్రాధాన్యత ఏర్పడింది ఈసారి. గతంలో శాసనసభకు ఒకరు నుంచి ముగ్గురు నేతలు, ఒకరు జనరల్ ఎన్నికల్లో గెలిచినట్లయితే మిగతా 2 ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిచి రావడం జరిగింది. కాబట్టి శాసనసభ ముగిసే సమయానికి 3 ఎమ్మెల్యేలు అయినప్పటికీ అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము వారికి ఎల్పీలో కార్యాలయం కేటాయించని పరిస్థితిని చూసాము. అదేవిధంగా ఈసారి ఆ కార్యాలయం కేటాయించకుండా తప్పని పరిస్థితి ఏర్పడిన విధంగా ఉంది. ఎందుకంటే ఈసారి గణనీయంగా గతంలో కంటే ఎక్కువ సభ్యులు ఉన్నారు. అలాగే ఎంఐఎం కంటే ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఎమ్మెల్యేలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం కాగా 7 ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు శాసనసభలో ఒక కార్యాలయం ఉండడం జరుగుతూ వస్తుంది గత కొన్నేళ్లుగా. కాబట్టి ఈసారి శాసనసభ పక్ష ఎమ్మెల్యేలకు, శాసనసభ పక్షానికి, బీజేపీ శాసనసభ పక్షానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పడుతుంది. అలాగే ప్రత్యేక విధులు, అధికారాలు పిఎస్సి కమిటీలో కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వారికి, బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వారికి ప్రాధాన్యత ఏర్పడుతున్న క్రమంలో బాగా పోటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పదవికి పోటీ వాతావరణం గతంలో కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరిని కేటాయిస్తారనే విషయం పట్ల ఎవరికి ఈ బాధ్యత అప్పచెప్తారు శాసనసభ పక్షం నేతగా అనేది కూడా చాలా ఆసక్తికరం మారింది. ఒకవైపు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి గెలిచినటువంటి పాల్వాయి హరీష్ రెడ్డి కావచ్చు, అలాగే ఆర్మూర్ నుంచి గెలిచిన రాకేష్ రెడ్డి కావచ్చు, అలాగే 2 సీఎం అభ్యర్థులను మాజీ సీఎం కావచ్చు, ప్రస్తుతం కాబోయే సీఎం కావచ్చు, 2 సీఎం అభ్యర్థులను ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక ప్రత్యేకతతో గెలిచిన పరిస్థితి. వీరిలో ఎవరిని ఈ శాసనసభ పక్ష నేత పదవి వివరిస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు, బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే వీరిని పోలీసులు గేట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు తన పట్ల చూపుతూ ప్రేమాభిమానాలను తాను ఎన్నిటికీ మరవలేనని సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారీ మెజారిటీతో 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలు కాలనీ బస్తీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు, పూజలతో సన్మానించారు. సనత్ నగర్ లోని 7 టెంపుల్స్, సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్, పీచీ రోడ్ లోని హనుమాన్ టెంపుల్స్ కు చెందిన
కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ పండితులు శ్రీనివాస్ యాదవ్ను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తనను ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తనను కలిసిన ప్రజలకు హామీ ఇచ్చారు. వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, జీఎం హరీష్ శంకర్ మేనేజర్లు, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో పలు కాలనీలకు చెందిన ప్రజలు శ్రీనివాస్ యాదవ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట నియోజకవర్గంలోని ఎంపీలీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారతారని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఎవరు నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు గెలుపుకు కారణమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అని అన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నేతలు, నాయకులు మద్దతు ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా మైనారిటీ నేతలు కూడా మంచి మద్దతు తెలిపారని అన్నారు. 2018లో కిషన్ రెడ్డిపై కూడా తనను గెలిపించాలన్నారు. 2023లో కూడా గెలిపించినందుకు స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ప్రజలు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవన్నీ చూసి ఒక పాజిటివ్ ఓటింగ్ జరిగింది. మా మీద, మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని, నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఘనంగా బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ కల్పించిన హక్కు కారణంగానే మనం తెలంగాణ సాధించుకున్నామని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించి వారిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇవాళ ఏదైతే చిన్న రాష్ట్రాలు వస్తే అభివృద్ధి సాధ్యం అనే ఏదైతే ఆయన రచించిండో దాని ప్రకారంగా ఇలా తెలంగాణ తెచ్చుకొని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మీరు అందరు చూసిండ్రు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కల్పించి ఇవాళ చాలా వర్గాలని ఇలా ఉన్నత స్థాయికి తీసుకుపోయిన ఘనత కూడా ఆయనది. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అప్లికేషన్స్ పై అంతర్జాతీయ సదస్సుని మ్యాగ్నెటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో మిస్టాధాతు నిగమ్ లిమిటెడ్ కలిసి స్వర్ణోత్సవ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ సదస్సు యొక్క లక్ష్యం అనుసరించి వారందరికీ ఆదర్శవంతమైన వేదికను అందించనుంటున్నామంటూ అధికారులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సిటీ విజన్. Present we are at Ramoji Film City and we have been a conference which has been held at Ramoji Film City IC Magma and the chief guest is CMD sir Midani Jha sir. We have to ask some questions. Sir, the IC Magma, the conference has been held from 3rd of December to 6th of December. IC Magma is basically the international conference on magnetic materials, and this is done by the society, the Magnetic Society of India. The Magnetic Society of India is completing the Golden Jubilee this year. So on the Golden Jubilee year, MSI along with DMRL, Defense Metallurgical Research Laboratory, and Mr. Dhatu Nigam Limited, this conference is being organized in Ramoji Film City. The conference has a very specific importance because, first of all, today you need in India or across the world, there is a talk for e-mobility, and for e-mobility you need magnets. Without magnets you cannot get the e-mobilities, and for that requirement is huge. You know very well that now electric vehicles are there is a big demand for electric vehicles. Is this going to be helpful for private companies or other companies? Definitely. See, you know now in production of automobiles, many private companies are involved. In fact, the production of many home appliances, private companies are involved. So this is going to have a good advantage. In fact, if you see our exhibition, which has been there next to this hall, was attended by many private companies who are doing producing magnetic materials. They are also some people are also making the equipments for production of magnetic materials.
So this conference has given a lot of good platform for this type of people also, and participations were very good for the people who are doing the business in this area. So what are the future projects which has been booked, sir? Any booking has been done or any project has been done? The society is only for making the platform for coming together. We are not here to give this B2B discussions and all, but I hope that by participation the many people have got the knowledge. So after that they may try to bring those knowledge and useful for the production, which will convert further in terms of the revenue or money, how much they are going to do the business and all. Sir, apart from Chandrayaan, so any other project which will be done or in future? Yeah, this Chandrayaan is done by the ISRO, and ISRO has a long program for the many programs are coming. So definitely the programs are on, and many projects will come in the future. I cannot say about their program what they are having, but I understand that the Gaganyaan is now already going on, and like that many more launches will come. Now the private companies also, they are going for the many more launches are coming now. India is having a very good potential to tap the this space market by launching the satellites from the many countries. So that progress is going in the big way. And you might have seen that now the ISRO is having projections of growth of almost 5 to 6 times the space economy is going to pick up. So that is there. Many programs are. Thank you, sir. Thank you. తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను బీజేపీ గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిల పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాదిలోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని రాజాసింగ్ అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు తన కళ అన్నారు. తాను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం 7వ తేదీ అని చెప్పడంతో తాను సంతోషించానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్ను ఐఐఎఫ్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చిందని ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ అన్నారు. దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో ఐఐఎఫ్ఎల్ ఒకటని తెలిపారు. ఈ ఆఫర్ కింద వ్యవసాయ కార్మికులు, కూరగాయలు, పూలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు, టైలర్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో సంస్థ 233 కోట్ల లాభాన్ని గడించిందని చెప్పారు. 1000 కోట్ల నిధుల సేకరణ కోసం సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ఐఐఎఫ్ఎల్ ప్రకటించిందని అన్నారు. 99.5% subsidiary of IIFL Finance, which is listed in Bombay Stock Exchange. And this press meet, what we have called for, IIFL Finance, Samasta Finance is looking for to raise 1,000 crore of NCD through public issuance. This will be listed in BSE, NSE, and this will be tradable instrument, wherein we are looking for to raise of 200 crore aggregate with that 800 crore of green shoe option. This issuance is coming with 3 tranches, which is the tenure out under 24 months. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్లను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్ లో ఫైల్స్ ఓ వాహనం తరలిస్తుండగా ఓయూ విద్యార్థులు నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులను ఎలా తరలిస్తున్నారంటూ నిలదీశారు.
ర్యాలీలను అడ్డుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం విశేషం. మీరు సంబంధం లేకుండా మీరు ఫోన్ చేసిర్రు, మీరు మాట్లాడతా అని చెప్పి మీరు అన్నారు. నిన్న సిఎస్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. మొత్తం ఆలేరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన బీలా ఇలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీసీ సంఘం సామాజిక వర్గం నుండి గెలిచిన బీలా ఇలయ్యకు మంత్రివర్గం నుండి సముచిత స్థానం కల్పించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వారిని బీసీలు భారీగా ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణలో బీసీలది ముఖ్య పాత్ర అని గుర్తు చేశారు. మొదటిసారి అడుగు పెడుతున్న బీలా ఇల్లయ్యకు మంత్రి స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, గొల్ల కురుమలు, బీసీలు, హరిజన గిరిజన బిడ్డలంతా కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి మరి సంపూర్ణమైనటువంటి మెజార్టీని అందించేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇందులో విజయం సాధించడం జరిగింది. ఆలేరు ప్రాంతం ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య గారు కూడా ఇందులో విజయం సాధించడం అనేది మా గుల్ల కుర్మల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కుర్మలకు 40 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రాధాన్యత లేదని మా కుర్మ యువ చైతన్య సమితి తరఫున పోరాడుతూ కాంగ్రెస్ 2 టికెట్లు ఇచ్చిందని మేము కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మా మద్దతును మన్నించి మా కుర్మలంతా కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో తేవడానికి కుర్మలంతా దోహదపడ్డారు.